నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో గల మార్కాపురంలో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయ నిర్మాణ ప్రాశస్త్యం, స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ముందుగా దేవాలయ నిర్మాణ ప్రాశస్త్యం. అర్చావతార మూర్తుల సమారాధన ఆరార్థం దేవాలయములు ఏర్పడినవి. సమస్త భక్తజనులు స్వయంగా భగవద్ దర్శామూర్తిని తన్వితీరా దర్శించి పూజించి సేవించుటకు దేవాలయ నిర్మాణము చాలా ముఖ్యం. దేవాలయములు విద్యాలయములు లేని ప్రాంతంలో మనము చూడజాలము. ఇవి రెండూనూ మానవుని జ్ఞాన సంపన్నుని గావించి తరింపజేయును. దివ్యోదేవ ఏకో నారాయణ అని శృతివాక్యం అనుసరించి దేవుని అవతారములు, కృత్యములు, దివ్యములు, దేవునికి సంబంధించిన దంతయు దివ్యమే. భగవానుడు అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడు, దివ్య కళ్యాణ గుణ సంపన్నుడు, దివ్య పీతాంబరుడు, దివ్య నర్గా సువర్ణ మణిమయ కిరీటకే యురంగద మకర కుండలాద్య అనేక భూషణ భూషితుడు, దివ్య కరుణ కటాక్ష వీక్షణ అలంకృతుడు. ఇట్టి భగవానుని నివాసమగు నిలయం దేవాలయము. విష్ణాలయం పురా కల్పాపశ్చ గ్రామాది కల్పనం స్వతంత్రమిది జ్ఞేయ అమేయం ఉత్తమం ధ్రువేతం. గ్రామ నిర్మాణమునకు ముందు విష్ణాలయము గురించి, ఆ తర్వాత గ్రామ నిర్మాణమును చేసినచో అట్టి దేవాలయము స్వతంత్ర్య దేవాలయము లేక ఉత్తమ దేవాలయమని శ్రీనివాస పద్మంలో చెప్పబడి ఉన్నది. ఈ సదాచరాచర ప్రపంచము ఒక దేహము అయితే ఆ దేహాన్ని ధరించినవాడు సర్వాంతర్యామి అయిన ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ పరంధాముడు కేశవస్వామి. కేశవాది చతుర్బాహో దక్షిణోర్జ్యో కరక్రమాత్ చక్రశంఖ గదా నాగస్త్రాయుధై కేశవోచ ఉచ్యతే. మరి ఈ దేవాలయంలో కేశవస్వామి వారు శంఖము, చక్రము, గద, నాగాస్త్రము ధరించి పాదముల చెంత కుడివైపున మార్కండేయ మహర్షి, ఎడమవైపు మారికమ్మ, మారకయ్య భక్తులు, పాదముల క్రింద పద్మము, చుట్టూ మకరతోరణము, మకరతోరణముపై దశావతారములు, పాదపీఠముందు గరుత్మంతుడు ఉండి విలక్షణ అర్చావతార స్వరూపముగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. స్వయం వ్యక్తమైన శ్రీ స్వామివారిని యుగాదులుగా మహర్షులు, దేవతలు, యోగులు, భోగులు, పండితులు, పామరులు సర్వులు పూజించి తరించున్నారు. తపస్సు చేయనప్పుడు మనం నందెట్టి భావన కలిగి ఉండిరో అట్టి భావననే తగిన ఫలసిద్ధిని పొందుచుండును. ఇన్ని లక్షణములు ఉండుట చేత శ్రీ చెన్నకేశవ స్వామివారు ఆగమ శాస్త్రానుసారం ఉత్తమ స్థిత భోగమూర్తిమైన ఆనందకరంగా సాక్షాత్కరించి ఉన్నాడు. దేవాలయంలో గర్భాలయము, అంతరాలయము, ముఖమండపము, ఆస్థాన మండపము, విమాన గోపురములు, ధ్వజస్తంభము, ఆలయ ప్రాకారములు, కళ్యాణ మండపము, యజ్ఞశాల, మహాద్వారముపై గాలిగోపురము శాస్త్ర సమ్మతంగా ఉండి ఉత్తమ ఆలయమునై ఉన్నది. గర్భగృహంలో ప్రవేశద్వారము తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదకి దృష్టిని కేంద్రీకరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందువాడు భక్తుడు. తనకు తెలియనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవద్ ఆకర్షణ ఆశీస్సులు అక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు. గర్భగృహంలో పైభాగంలో గోపురం ఉంటుంది.
దానినే విమానం అంటారు. ఇది దైవాలయ వైభవానికి నిదర్శనం. విమాన గోపురం 4 దిక్కుల యందు ఆయా అధిదేవతల విగ్రహాలు ఉంటాయి. విమానం మీద శిఖరం ఉంటుంది. శిఖ ఉన్నది, శిఖరం, దాని మీద కలశం ఉంటుంది. గర్భగృహం ముందు భాగంలో ముఖమండపం ఉంటుంది. దీన్నే అర్ధమండపము అంటారు. గర్భగృహం ముఖమంటపాలను, మహామండపాన్ని నృత్య మండపము లేదా నవరంగ అని కూడా అంటారు. అర్థమండపము ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు. గర్భగృహంలో ఉన్న స్వామివారికి ఎదురుగా మూల విరాట్టు వాహనం ఉంటుంది. మండపం ముందు భాగంలో ధ్వజస్తంభం ఉంటుంది. దాని మీద లాంఛనం మూలదేవత వాహనం. ధ్వజస్తంభానికి ముందు భాగంలో దేవుని పాద చిహ్నం లేదా పద్మం ఉన్న బలిపీఠం మీద పరివార దేవతలకు బలి అన్నం పెడుతూ ఉంటారు. శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి పైన కనపరిచిన లక్షణములు ఉన్నాయి. ఇక ఈ స్వామివారికి ఎడమ చేతి పక్కన ప్రత్యేక దేవాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు పద్మాసనాసీనమైన చతుర్భుజాలతో పై చేతుల యందు కమలములు, అభయవరద హస్తములతో మార్కాపురం అనే గుండ్లకమ్మ నది. ఇక ఆలయ చరిత్ర తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయల విజయ నగరమును పరిపాలించు కాలంలో మార్కాపురం ప్రాంతం వారి ఏలుబడిలో ఉండేది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, రాయలసీమ జిల్లాలుగా వ్యవహరించేవారు. మార్కాపురం మందు కడప, కర్నూలు జిల్లాలో ఉండి ప్రస్తుతం ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక నగరంగా మారింది. రాయలవారి కాలంలో ఈ ప్రాంతాన్ని కొచ్చెర్లకోట సీమ అని, దూపాటి సీమ అని, నెల్లూరు సీమలుగా పరిగణించేవారు. నెల్లూరు సీమను పరిపాలిస్తున్న శ్రీ సిద్ధిరాజు తిమ్మరాజయ్య గారు రాయలవారి అనుజ్ఞ మేరకు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి గర్భాలయ, అంతరాలయ, మధ్యరంగ, మహాద్వార నిర్మాణము, గర్భగుడిపై విమాన గోపురము నిర్మాణం చేయించినారు. మహాద్వారముపై గాలిగోపుర నిర్మాణం అప్పటికి జరగలేదు. క్రీస్తు శకం 1529 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు పరమపదించను. అందువలన గాలిగోపుర నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత క్రీస్తు శకం 1529 అచ్యుతదేవ మహారాయలు విజయనగరమందు పట్టాభిషిక్తుడై శ్రీశైలం వెళుతూ ఇచ్చటి దేవాలయాలను సందర్శించి శ్రీ కోనేటి కొండరాజయ్య, రంగరాజయ్య అనువారులను మిగిలిన దేవాలయ నిర్మాణాదులు జరిపించకు నియమించను. శ్రీ కోనేటి కొండరాజయ్య, రంగరాజయ్య గారులు ఆలయ ప్రాకారం లోపల పండితాళ్వార్లు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ రంగనాయక స్వామి, గోదాదేవి, శ్రీ రామానుజుల వారి ఆలయాలు ప్రత్యేకంగా నిర్మాణం చేయించారు. శ్రీస్వామి వారికి ఆలయంలో యజ్ఞశాల, వంటశాల, ప్రాకారం చుట్టూ ఉండే చాలు మండపములు నిర్మాణము చేయించినారు. ఇంతేకాక స్వామివారికి దేవాలయంలో తూర్పు భాగమున పుష్కరిణి, కోనేరు మధ్యలో మండపం కూడా చేయించినారు. అలాగే కాకుండా ఆ పుష్కరిణి తీరమునందు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము, శ్రీ కుమారాంజనేయ స్వామి ఆలయము కూడా నిర్మాణం చేయించారు. మహదాస్థాన మండపంలో స్తంభములన్నీ ఏకశిలా నిర్మితములు. శిల్పములన్నీ మనోహరంగా ఉంటాయి, కనులకు ఆనందంగా ఉంటాయి. ఇవి దేవనాగరి శిల్పరీతిలో ప్రస్థ విస్తరణ దేవాలయములకు సంబంధించినవిగా వాస్తుశిల్పం శాస్త్రములలో పేర్కొనబడినవి. ధనుర్మాసంలో సూర్యోదయ సమయంలో ఉదయభానుని కిరణములు గర్భాలయంలోని మూల విరాట్టు పాదముల నుండి శిరస్సు వరకు వ్యాపిస్తాయి. దేవాలయ ఆగమ వాస్తు శాస్త్రరీత్యా శ్రీ స్వామివారు తూర్పు ముఖంగా ఉండేటట్లుగా దేవాలయ నిర్మాణం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో దేవాలయంలో మార్కాపురం చుంచు, మంగళగిరి గాలిగోపురం, ఎగుగుపాలెం రచ్చబండ ప్రసిద్ధి వహించాయి.
ఇద్దరు శిల్పులుగా ఉన్న అన్నదమ్ములు ఒకరు చేసే పని ఇంకొకరు చూడకుండా కేవలం శబ్దగ్రహణ సిద్ధితో ఆస్థాన మండపంలోని 2 స్తంభాలను ఒకే మాదిరిగా చెక్కడం జరిగింది. అందువల్లే వాటికి అన్నాదమ్ముల స్తంభాలు అని పేరు. శ్రీకృష్ణదేవరాయల వారు దేవాలయ నిర్మాణము చేయనప్పుడు వివిధ పర్వదినముల యందు విశేష కైంకర్యములు చేయుటకు 4 మాడవీధుల యందు రాతి మండపములు నిర్మాణం చేయించారు. కోనేరు వద్ద వేణుగోపాల స్వామివారి దేవాలయంలో గల మండపంలో శ్రీ స్వామివారికి చైత్ర శుద్ధ చతుర్దశి రోజున అంకురార్పణ కార్యక్రమం జరుగును. కోనేరులో గల మండపం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరము క్షీరాబ్ది ద్వాదశి రోజున తెప్పపై ఉత్సవం జరుగుతుంది. పంట చెరువులో గల మండపం వద్ద ఉట్ల ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తెప్ప ఉత్సవం జరుగుతుంది. దేవాలయం బజారులో ఉన్న ఉట్ల మండపం ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి రోజున ఈ మండపంలో వేంచేయగా ఉట్లు కొట్టి ఇచ్చట స్వామివారికి పూజా కైంకర్యాలు జరుగుతాయి. అలా 4 బజార్ల మూలలో 4 మండపములు కలవు. శ్రీ స్వామివారు గ్రామోత్సవమునకు వేంచేసినప్పుడు పూర్వం ఈ మండపములో వేడుకలు జరుగుతూ వచ్చేవి. ఇక్కడ రథోత్సవం, ఈ రథము విశేషత. దేవాలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవములే బ్రహ్మోత్సవములు. రథోత్సవం బ్రహ్మోత్సవంలో ముఖ్యమైనది. సాధారణంగా రథోత్సవం బ్రహ్మోత్సవాలు ముగియడానికి 2 రోజుల ముందు జరుగుతుంది. ఉత్సవ సమయాలలో ఉత్సవమూర్తిని కూర్చోబెట్టి ఊరేగింపు చేయడానికి ఉపయోగించే 4 చక్రాలతో కూడిన అలంకరింపబడిన వాహన విశేషమే రథం. ఇది దేవాలయానికి ప్రతీక. దీనినే తేరు అని కూడా అంటారు. ప్రముఖ దేవాలయాల్లో రథం తప్పక ఉంటుంది. రథ నిర్మాణం శిల్పి యొక్క పనితనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రథాలలో చతురస్ర, అష్ట, నక్షత్ర, పద్మ, ద్వాదశ, వర్తులాకృతి మొదలైన రచనా విన్యాసాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు రాతి రథంలో ఉత్సవం జరిగేదట. ప్రప్రథమంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో కర్రతో కూడిన చతురస్ర రథమును తయారు చేయించారు. క్రీస్తు శకం 1804వ సంవత్సరం నాటికి ఆ రథం శిథిలావస్థకు చేరగా అప్పటి మార్కాపురం గ్రామ కరణంగా పనిచేయుచున్న శ్రీ నర్రాజు కోనమన రాజుగారు భక్తుల సహకారంతో రథమును చేయించారు. ఆ తర్వాత 100 సంవత్సరంలో ఆ రథము శిథిలము కాగా గొట్టిబడి గ్రామ కరణం గారు భక్తుల సహకారంతో కొత్త రథాన్ని చేయించారు. ప్రస్తుతం 2005-2007 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారికి మహారాజశ్రీ మార్కాపురం శాసనసభ్యులు ఇక పుష్కరిణి గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో జీర్ణోద్ధరణ జరిగిన పుష్కరిణి దీర్ఘకాలంగా పూడిక చేరి శిథిలమవుగా క్రీస్తు శకం 1954లో శ్రీ వెంకటరామ బుక్ సెల్లర్స్ వారిచే పునరుద్ధరించబడింది. 1997 నాటికి మరలా శిథిలావస్థకు చేరగా మార్కాపురం యూత్ సొసైటీ వారిచే జీర్ణోద్ధరణ చేయబడి ప్రస్తుతం చక్కగా ఉన్నది. ఇక ధ్వజస్తంభం. శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నాటి ధ్వజస్తంభం శిథిలమవగా క్రీస్తు శకం 1678లో 1927వ సంవత్సరంలో నూతన ధ్వజ ప్రతిష్ఠ గావించారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో వారి కుమారుడు శ్రీ మంచిగంటి నరసింహారావు ధ్వజారోహణ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. గాలిగోపుర నిర్మాణం. రాయలవారి కాలంలో గాలిగోపుర మహాద్వార నిర్మాణం జరిగింది. క్రీస్తు శకం 1929లో గాలిగోపురంపై 9 అంతస్తులు, శ్రీ ఎల్ లింగరాజు గారు భక్తుల సహకారంతో 2 అంతస్తులు, శ్రీరాయ సంయోగేశ్వరరావు గారు భక్తుల సహకారంతో పై 7 అంతస్తులు పూర్తి చేశారు. 1936లో శ్రీరంగం శ్రీ వాణమామలై జీయరస్వామి వారు ఆగమ కార్యక్రమాలలో భాగంగా గోపుర కలశస్థాపన, మహాసంప్రోక్షణ, కుంభాభిషేకం కార్యక్రమాలు జరిగినాయి. ఆలయ కార్యక్రమాలు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో అన్ని పర్వదినములలో ఉత్సవాలు జరుపుటకు శ్రీ రాయలవారి కాలంలోని అనేక గ్రామాలు దానం ఇచ్చినట్లు దాన శాసనాలున్నాయి. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసి కొన్ని మాత్రమే మిగిలిన్నాయి.
వానిపై వచ్చు ఆదాయం దేవాలయ నిర్వహణకు సరిపోదు. అందువలన నగరంలోని భక్తులు దాతలు ద్రవ్య సహాయంతో వేడుకలు, ఉత్సవాలు, దేవాలయ జీర్ణోద్ధరణ జరుగుతున్నది. ఇక ఉగాది ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరాది పండగ రోజున స్వామివారి ఆలయంలో ఆస్థాన మండపంలో పంచాంగ శ్రవణం, విశేష అర్చనలు జరుగుతాయి. భక్తులు విశేషంగా విచ్చేసి పంచాంగముల్లో విని స్వామివారిని దర్శిస్తారు. వైవస్వత మన్వంతరము 28వ మహాయాగంలో త్రేతాయుగంలో విళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి బుధవారం పునర్వసు నక్షత్రం 4వ పాదంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. అందువలన ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని జన్మదినం రోజున సీతారామ కళ్యాణం వైభవంగా జరుపుకొనుచున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి ఈ రోజున శ్రీరామ అలంకారంతో గ్రామోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి రోజున స్వామివారికి అమ్మవార్లతో కలిపి కోనేరు వద్ద గల శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గల మండపంపై వేంచేయుదురు. అచ్చట యాజ్ఞికులు, అర్చక స్వాములు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవారంగా దీక్షాధారణ జరిగి భూపూజ నిర్వహించి అంకురార్పణగాను మట్టిని సేకరిస్తారు. ఆ తర్వాత స్వామివారికి గ్రామోత్సవం జరుగును. పూర్వ ఆచార్య ప్రకారం విశ్వబ్రాహ్మణుడు నూతన వస్త్రంపై శ్రీ గరుత్మంతుని బొమ్మ లిఖించి తెచ్చెదరు. శ్రీ స్వామివారి ఆలయం చేరగనే అంకురార్పణ చేస్తారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతూనే ఉన్నది. ఆ తర్వాత ధ్వజారోహణం, సూర్యవాహనం, చంద్రవాహనం, సింహవాహనం, శేషవాహనం, వ్యాళ వాహనం, దీనినే యాళి అంటారు, పొన్నవాహనం, హనుమంత వాహనం, గరుడోత్సవం, గజవాహనం, మోహిని ఉత్సవం, రథోత్సవము, అశ్వవాహనము, పూర్ణాహుతి, హంసవాహనము, ఇలా వాహన సేవలన్నీ కూడా స్వామివారు జరిపించుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి శ్రీ నృసింహ జయంతి రోజున స్వామివారికి నృసింహ అలంకారంతో గ్రామోత్సవం జరుగును. రామానుజ స్వామివారి జయంతి, తొలి ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, అనంత పద్మనాభ చతుర్దశి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక కార్తీక మాసంలో స్వామివారికి తెప్పోత్సవములు ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ధనుర్మాసం అనేటువంటిది వస్తుంది. ఈ ధనుర్మాసంలో శ్రీ విష్ణు చిత్తుల వారికి తులసీవనములో దొరికిన గోదాదేవి శ్రీరంగనాథుని భర్తగా బడియగోని శ్రీ ధనుర్మాసం నెల రోజులు శ్రీకృష్ణ వ్రతం ఆచరించింది. ఈ ధనుర్మాసం 30 రోజులకు తమిళంలో 30 పాటలు పాడెను. అవి తిరుప్పావై పాసురములు. ఈ నెల రోజులు లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి వేకువజామున ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగి ఆండాళ్ అనుగ్రహించిన తిరుప్పావై పాసురములు అనుసంధిస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతిరోజు సూర్యోదయం కాగానే బాణుని కిరణములు గర్భాలయంలోని మూల విరాట్ పాదం నుండి శిరస్సు వరకు ప్రసరిస్తాయి. దేవాలయం నిర్మాణంలోని ఈ ప్రత్యేకత కలిగి ఉండుచే ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ధనుర్మాసంలో ఈ విశేషం చుచ్చుటకు, స్వామిని దర్శించుటకు విశేష సంఖ్యలో భక్తులు వేచి ఉంటారు. భోగి పండగ రోజున లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి, ఆండాళ్ అమ్మవారికి కళ్యాణం జరిగి తదుపరి గ్రామోత్సవం జరుగుతుంది. మకర సంక్రాంతి పండగ రోజున స్వామివారి పార్వేట ఉత్సవము జరుగును. చెరువు పక్కన గల సంక్రాంతి పార్వేట మండపముపై స్వామివారు వేంచేయగా స్వామివారికి విశేష అర్చనలు జరిపి భక్తులు ఆనందంగా పండగల వాతావరణాన్ని సృష్టించుకుంటారు. ఈ చెన్నకేశవ స్వామివారికి వార కళ్యాణం అంటే ప్రతి శనివారము కూడా ఖచ్చితంగా కళ్యాణము అనేది నిర్వహించడం జరుగుతుంది. భీష్మ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి నగరోత్సవం జరుపుతారు. కృతయుగాదిలో స్వామివారిచ్చట వెలసినట్లుగా శ్రీ స్వామివారి చరిత్ర 4 యుగముల యందు మార్కండేయ మహాముని రచించిన గజారణ్య సంహితలో కలదు. ఇక స్వామివారికి గర్భాలయ నిర్మాణము కలియుగంలోనే జరిగినది. ఈ దేవాలయంలో మొత్తం
10 శాసనాలు ఉన్నాయి. క్రీస్తు శకం 1536వ సంవత్సరంలో ఉండే శాసనము, 1543 అప్పటి రాజులు లిఖించిన శాసనము, తర్వాత క్రీస్తు శకం 1552 శాసనము, 1554వ శాసనము, 1554వ శాసనము. ఇక గర్భాలయంలోకి వెళుతున్నప్పుడు జయ విజయుల వెనక ఒక శాసనము, 1580 సంవత్సరంలో ఒక శాసనము. ఇలా ఎన్నో గొప్ప విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి ఈ చెన్నకేశవ స్వామి వారు మార్కాపుర గ్రామాన్ని చక్కగా కాపాడుతూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. నమస్కారం.